హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి చాలా సింపుల్‌గా ఏదైనా చేసుకుందాము అని అనిపించింది. బికాజ్ నేను లేట్ లేషినా అనమాట. అంత టైం కూడా లేదు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. అండ్ లేట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే లంచ్ టైమ్‌కి ఆకలి కావట్లేదు అని చెప్పేసి ఇక ఎట్లనో అట్లా కొంచెం లైట్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేద్దాము అని స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ అయితే బాయిల్ చేసేసిన. స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ అయితే బాయిల్ అయ్యే వరకు హాట్ వాటర్ అయితే తాగిద్దాము అని చెప్పేసి హాట్ వాటర్ అయితే చేసేసుకున్నా. అండ్ ఇవాళ లేట్ లేచినా కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే కిచెన్‌లోకి వచ్చినా అనమాట. అండ్ ఇవాళ నేను హెడ్ బాత్ చేసిన. సో, దానివల్ల కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇది తిన్న తర్వాత కొంచెం లైట్‌గానే ఉంటది అని చెప్పేసి ఇది చేసినా కాబట్టి అండ్ ఓన్లీ ఈ రెండే కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసిన. ఫస్ట్ అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని ఆల్మండ్స్, ఇంకా ఒక్కొక్క వాల్‌నట్ అయితే యాడ్ చేసేసిన. లాస్ట్‌కి నేను ఎండు ఖర్జూర కూడా యాడ్ చేసుకున్నా. యాక్చువల్లీ మొన్న సండే రోజైతే డ్యాడీ రిలయన్స్‌లో నుంచి ఈ సపోటాస్ అయితే తీసుకొచ్చిండు. చాలా అంటే చాలా యమ్మీగున్నాయి. సో, ఆల్మోస్ట్ ఒక 6-7 అట్లా పండినాయన్నమాట. సో, అవన్నీ అయితే మంచిగా పీల్ చేసేసుకొని అట్లా నేను బాక్స్‌లో పెట్టేసి స్టోర్ చేసుకుంటా అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని తినొచ్చు అని చెప్పేసి. నార్మల్‌గా ఏదైనా ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అయితే నేను కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా అనమాట. సో దట్ ఈజీ టు ఈట్ అని ఉంటది. ఏదన్నా జంక్ తినాలి అనిపించినా గానీ ఆ టైంలో ఇవి ఉన్నాయని గుర్తొచ్చి తింటా అని చెప్పేసి అట్లా పెట్టేసుకుంటా అనమాట ఫ్రూట్స్ అయితే. ఇంకా ఇంకా డ్యాడీకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకుంటున్నా. అండ్ సన్ స్క్రీన్ మార్నింగ్ పెట్టుకోవడం మర్చిపోయినా అనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకే ఇంక సన్ స్క్రీన్ కూడా పెట్టేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే తింటున్నా. అసలు చాలా లైట్ బ్రేక్‌ఫాస్ట్ అనుకుంటాం గానీ చాలా ఫిల్లింగ్ అండ్ చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటదనమాట. లిటరల్లీ అన్నీ ఉంటాయి దీంట్లో. నాకైతే ఫుల్ మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ప్రతి మీల్ తర్వాత ఏదైనా ఫ్రూట్ తింటే గూడా చాలా అంటే చాలా స్వీట్ క్రేవింగ్స్ అయితే తగ్గిపోతాయి నాకైతే. ఈ మధ్య వీడియోస్ కోసం అని జెప్పేసి చాలా స్వీట్స్ తినడం అయితుంది గానీ, జనరల్‌గా అయితే నేను స్వీట్స్ నార్మల్‌గా చాలా అవాయిడ్ జేస్తా. అంటే నాకు చాలా అడిక్టివ్‌గా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇట్లా ఫ్రూట్ తోటైతే సబ్స్టిట్యూట్ చేసుకుంటా అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాతయితే నాకొక పార్సెలొచ్చింది. ఈ పార్సెలొచ్చేసి యాక్చువల్‌గా నేను ఇట్లా స్ట్రాబెర్రీస్ విత్ చాక్లేట్ అట్లా చాలా ఫేమస్ అయితూ ఉంటది గదా! లైక్ స్ట్రాబెర్రీస్‌లో చాక్లేట్ యేసుకొని తినడము. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే ఇట్లాంటి మౌల్డ్స్‌లోకేసుకొని దాంట్లో స్ట్రాబెర్రీ పెట్టేసుకొని తింటే బావుంటదేమో అని జెప్పేసి ఫ్లవర్ లాగా మౌల్డ్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇంకా దాని తర్వాత కొంచెం వర్క్ ఉంటే జేసేసుకొని అసలు ఎంత అన్‌హెల్తీ తింటున్నా నాది నాకే అనిపిస్తుందనమాట. ఇది యాక్చువల్‌గా మొన్న రథసప్తమి అని జెప్పేసి క్యాబేజీ పకోడీ కోసమని కలిపింది. కొంచెం పిండి ఉండే అనమాట. అయితే ఇవాళ చిక్కుడుగాయ ఉంది. ఇంగ నాకు ఏమి నంచుకోవడానికి ఏమి లేదు అని జెప్పేసి ఇదేసుకున్నా. కానీ యేసుకుంటున్నప్పుడే ఫుల్లు రిగ్రెట్ అయితున్నా అనమాట. అబ్బా! ఎందుకట్లా తింటున్నా అని జెప్పేసి. ఇంకోసారి నేను అస్సలు తిన అనైతే ఫిక్స్ అయినా అనమాట. ఇంకా దాని తర్వాతయితే ఒకటి వీడియో కోసం షూట్ చేసుకుందాము అని ఇక్కడైతే రెడీ అవుదాము అని తీస్తున్నా అనమాట. యాక్చువల్‌గా ఇవి బ్యాగ్స్ వచ్చేసి అక్కయ్య అయితే పంపించింది గదా! యాక్చువల్‌గా అప్పుడే అనుకున్నా అనమాట. కవర్‌లో నుంచి అన్ని ప్రొడక్ట్స్ తీసి దీంట్లోకి సర్దుకుందాము అని జెప్పేసి. కానీ నాకు ఎంత బద్ధకము అంటే, అంటే బద్ధకం అంటే సమ్‌టైమ్స్ టైం దొరకతలేదు. టైం దొరికినప్పుడు వేరే పని జేసుకోవాలని అనుకుంటున్నా గానీ, ఇవి సదురుకోవాలని అయితే అనుకోవట్లేదు. అందుకే ఇంగ ఇవాళ ముహూర్తం వచ్చిందనమాట. దాంట్లోకి షిఫ్ట్ చేసుకునేది. సో, నా మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే బ్యాగ్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకొని రెడీ అయిపోతున్నా. సింపుల్ అండ్ బేసిక్ మేకపే. జస్ట్ ఫస్ట్ అయితే మార్నింగే సన్ స్క్రీన్ ఇంకా మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకుంటా గదా! అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ దాని తర్వాత సన్ స్క్రీన్. ఇంకా దాని మీద కొంచెం ఫౌండేషన్ అట్లా పెట్టేసుకున్న తర్వాత ఐబ్రోస్, కాజల్ ఇంకా లిప్‌స్టిక్ అంతే అనమాట. అండ్ ఇవాళ కొంచెం నాకు కొన్ని కొన్ని సార్లు ఎట్లా అంటే మంచిగా మేకప్ జేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటదనమాట. అంటే లైక్ ఎక్స్‌పెరిమెంట్ జేయాలి అన్నట్టు. కొన్ని కొన్ని సార్లయితే అసలకి ఏం జేసుకోబుద్ధి గాదు. సో, ఇవాళ మంచి మూడ్‌లో ఉండే అనమాట. నేను మంచిగా మేకప్ జేసుకోవాలి అన్న మూడ్‌లో ఉండే గాబట్టి కొంచెం మంచిగా టైం తీసుకొని ప్రశాంతంగా రెడీ అయితున్నా అనమాట ఇక్కడ. అండ్ ఈ మిర్రర్ గూడా అక్కయ్య అప్పుడు పంపించినప్పుడు నేను జూపిచ్చిన. ఆ మిర్రర్‌కి ఎట్లా అంటే లైట్ ఉంటదనమాట. లైక్ ఓపెన్ చేయంగానే లైట్ వస్తూ ఉంటది. సో, నాకు ఫుల్ నచ్చింది అండ్ ఫుల్ కంఫర్టబుల్ అనమాట. అంటే లైక్ వి కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. చాలా హ్యాండీగా అయితే అనిపిచ్చింది. ఇంకా ఇందాక చెప్పినట్టు చాలా రెడీ అవ్వబుద్దయింది గాబట్టి ఇంకా మంచిగా లిప్ లైనర్ లాగా పెట్టుకుంటున్నా. ఐ మేకప్ గూడా కొంచెం అలా అలా యేసుకున్నా. మరీ డీప్‌గా యేసుకోలేదు. ఇంకా మంచిగా నాకు వస్తది. కాకపోతే అంత అవసరం లేదు అనైతే ఇవాళైతే యేసుకోలేదు. ఇంకా ఐలైనర్ పెట్టుకున్న తర్వాతయితే ఇక్కడ ఇది యాక్చువల్‌గా నేను మాల్‌లో కొనుక్కున్నప్పుడు నాకు న్యూడ్ షేడ్‌లో కనిపిచ్చింది. కాకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే న్యూడ్ షేడ్‌లోనే మెరూన్ షేడ్
లాగా అనిపిస్తుందనమాట. ఐ డోంట్ నో వై. అదే ఒకవేళ నేను వైట్ డ్రెస్ అట్లాంటి అంటే క్రీమ్ డ్రెసెస్ అట్లాంటివి యేసుకుంటే మళ్ళా ఈ కలర్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నాకసలు అర్థమే గాట్లేదు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మై మేకప్ ఆర్ ఎల్స్ ఈ డ్రెస్ వల్ల అట్లా అనిపిస్తుందా అని జెప్పేసి. ఇంకా కొంచెం అయితే ఇక్కడ ఇది ఐ ప్యాలెట్ అనమాట. దాంట్లో షిమ్మర్ వైట్ అని ఉంటది గదా! అది కొంచెం నేనిట్లా హైలైట్ లాగా పెట్టుకుంటా అనమాట. బికాస్ ఆ గ్లాసీ లుక్ రావాలి అని జెప్పేసి. జనరల్‌గా నాదైతే ఆయిలీ స్కిన్ అండ్ ఐ లవ్ ఇట్. అసలు ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఎంత మంచిగా గ్లో ఉంటది గదా! బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆయిలీ స్కిన్ ఉంటే చాలా కష్టం హ్యాండిల్ జేయడము. లైక్ పింపుల్స్ అని, యాక్నీ అని చాలా వరకు టఫ్ ఉంటది స్కిన్ అయితే. కానీ ఆ గ్లో అయితే మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటదనమాట. ఆయిలీ స్కిన్ నుంచి వచ్చే గ్లో అయితే. సో, ఆ గ్లో కోసము అని జెప్పేసి ఇక్కడ ఆర్టిఫిషియల్‌గా నేను ట్రై జేస్తున్నా. అండ్ వీడియో ఏంటంటే ఇదే అనమాట. ఇది బనానా, ఇంకా బ్రౌనీ, ఇంకా డేట్స్ తోటి చాక్లేట్ చేసినది ఒకటి కప్ లాగా చేసినా అనమాట. సో, దానిది వీడియో కోసము అని జెప్పేసి ఇక్కడైతే రెడీ అయినా. అండ్ ఈ డెజర్ట్‌కొచ్చేస్తే అయితే అసలు లిటరల్లీ నో షుగర్ అని జెప్పొచ్చు. జస్ట్ ఆ బ్రౌనీలో కొంచెం బెల్లం ఉంటదేమో గానీ, అసలు ఎంత బావుంది అంటే లైక్ యూ కెన్ ఈజిలీ ఈట్ 1 ఫుల్ కప్ అనమాట. అండ్ వితౌట్ గిల్ట్ తోటి తినొచ్చు. బికాజ్ ఏమీ లేదు. కింద ఒక లేయర్ ఆఫ్ బనానా, పైన ఒక లేయర్ ఆఫ్ బనానా, హార్డ్‌లీ 1 స్పూన్ ఆఫ్ బ్రౌనీ అండ్ డేట్స్ తోటి చేసిన చాక్లేట్ అన్నీ హెల్తీయే. సో, గిల్ట్ ఫ్రీగా అయితే తినేసినా అని చెప్పొచ్చు. అసలు లాస్ట్ ఈ 2 డేస్ గాకుండా దానికంటే ముందు రోజులైతే కావాలనే వాకింగ్ ఎళ్ళలేదనమాట. అసలు ఎళ్ళబుద్ధి గాలేదు. సరే ఎళ్దాంలే అని అనుకున్నప్పటికి నాకు పీరియడ్స్ వచ్చినాయి. అందుకే ఇంగ నిన్న ఎళ్ళలేదు, ఇవాళ ఎళ్ళలేదు. అసలు నిన్న ఇంగ ఏమంటే ఏం గూడా జేయలేదని జెప్పొచ్చు. ఇంకా ఎక్కడికి ఎళ్తలేను వాకింగ్‌కి, బయటికి అని జెప్పేసి కొంచెం గాలి పీల్చుకుందాం అని జెప్పేసి టెర్రస్ మీదకొచ్చినా. అసలు నేను ఇవాళ అనుకుంటున్నా అనమాట. అసలు నాకు సన్‌లైటే దొరకట్లేదు. నేను పొద్దున లేట్ లేస్తున్నా, ఎండలో ఉండట్లేదు. సరే అట్‌లీస్ట్ ఈవినింగ్ అన్నా వాకింగ్ ఎళ్ళినప్పుడు కొంచెమన్నా సేపు ఎండ పడతది అని అనుకుంటే అట్లా ఎళ్తలేను. అసలు ఇప్పుడైతే ఏమన్నా టెస్ట్ చేసుకుంటే అయితే డి విటమిన్ లేదన్నట్టే వస్తది అనైతే అనిపిచ్చింది నాకైతే. ఇప్పుడు గూడా మొత్తం సన్ అంతా ఎళ్ళిపోయింది. సన్ లేదు. ఓన్లీ మూన్ ఉన్నది. ఏది మూన్ గాడు. మూన్ గాడు. సన్ ఎళ్ళిపోయిండు. ఇగ ఊరికనే అలా టైమ్ పాస్ చేద్దాము, కొంచెం ఇట్లా గాలికుందాము అని జెప్పేసి వచ్చిన పైకి. ఎంత ప్రశాంతంగా ఉంటదో తెలుసా ఇట్లా పైకొచ్చిన తర్వాత అసలు. అంటే ఈ మధ్య అంటే అక్కడ కన్‌స్ట్రక్షన్ సౌండ్స్ అయితున్నాయి గానీ, అవి గూడా లేకపోతే అయితే ప్రశాంతంగా ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇక్కడ నుంచి మా ఇంటి టెర్రస్ మీద నుంచి డీమార్ట్ గనిపిస్తుంది. యాక్చువల్‌గా రోడ్డులో నుంచి ఎళ్తే 4 కిలోమీటర్స్ వరకు వస్తదనమాట డీమార్ట్. కానీ ఇక్కడ నుంచి ఒకటి షార్ట్‌కట్ అని గాదు గానీ, ఇంకొక రూట్ అయిందనమాట. బికాజ్ అక్కడ అన్ని బిల్డింగ్స్ అయితున్నాయి గాబట్టి, వాళ్ళకి కనెక్షన్ కోసం అని జెప్పేసి ఒకటి మంచిగా రూట్ జేషిండ్రు. దాంతోటి జస్ట్ 1 కిలోమీటరే అనమాట. బై వాక్ ఎళ్ళేసి రావచ్చు ఈజీగా. అంత మంచిగా అయింది దగ్గరగా. అండ్ ఇప్పుడు అయితే మ మాకు రోడ్ కనెక్షన్‌కి రావాలంటే చాలా లోపలికి రావాల్సొస్తది. కానీ దానివల్ల ఒకవేళ అంటే సగం వరకు రోడ్డేషిండ్రు. ఇంకా సగం వరకు ఇంకా రోడ్డెయ్యలేదు. కానీ 100% ఏస్తారు. ఏసేలాగానే చేషిండ్రనమాట. మొత్తం పెద్దగా జేషి అదంతా ఏరియా అనేది. సో, అది జేస్తే మాత్రం ఇంకా మంచిగా ఈజీగా రోడ్డుకి కనెక్షన్ వచ్చేస్తూ ఉంటది. డెవలప్‌మెంట్ వస్తే ఇదొక అడ్వాంటేజ్. అంటే లైక్ మంచిగా ఈజీ కనెక్షన్, ఈజీ కనెక్టివిటీ అనేదుంటది. కాకపోతే డెవలప్‌మెంట్ గాకపోతేనే మంచి గ్రీనరీ ఇదంతా ఉంటది. ఏం చేద్దాం 2 గావాలి మనకి. అట్లా అన్నమాట. ఇంకా అక్కడ సైడ్ నేను చెప్పినా గదా! ఇట్లా చెట్టు కొట్టేసినారు అండ్ అంత పెద్ద ప్లేస్‌ని మొత్తము ఏమో జేస్తున్నారు అని జెప్పేసి. జనరల్‌గా బిల్డింగ్స్ కడితే ఇట్లా తవ్వుతారు గదా! కొంచెం లోపలికి తవ్వి అప్పుడు పిల్లర్స్ అట్లా అంటే కింద బేస్‌మెంట్ అదంతా ఏసిన తర్వాత అప్పుడు పిల్లర్ అనేది అదంతా ఏస్తూ ఉంటారు గదా! కానీ దాన్ని తీసి లెవెల్ జేస్తున్నారు. నాకు అర్థం గాట్లేదు ఎందుకు జేస్తున్నారు అని జెప్పేసి. అంటే అక్కడేమన్నా కడుతున్నారా? లేకపోతే ఇంకేమన్నా ఏస్తున్నారా అని ఇవాళ నాకు డౌటొచ్చింది. మొన్నటిదాకేమో ఇట్లా రోడ్లలాగా ఏస్తున్నారేమో అని అనుకుంటే, ఇప్పుడు దాన్ని మంచిగా సాఫ్ జేస్తున్నారు. చూడండి. ఆ చెట్టు ఎంత వాడిపోయిందో. అయిపోయిందిగ. బాధ అయితుంది నాకైతే.
అయితే అక్కడ ఇట్లా 3 ఏసిండ్రు కదా! ఫస్ట్ ఆ 3 చేసిండ్రు అనమాట. అది చేయడం వల్ల నేను ఏమనుకున్నా అంటే మధ్యలో ఇట్లా రోడ్ ఏస్తున్నారు అని అనుకున్నా. కాదు, ఇప్పుడు అది తీసుకుపోయి మళ్ళీ ఈ మట్టి అంతా దీంట్లోకి వేసి ఇట్లా లెవెల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది అర్థం కావట్లేదు. మరి ఇట్లనే చేసి కడతారా అనేది అయితే నాకు తెలియదు కానీ అంటే తవ్వాలి కదా మధ్యలో ఈ బిల్డింగ్స్కి చేయడానికి, అంటే తవ్వాలి కదా అని అయితే అనుకున్నా. మరి ఏం చేస్తారో చూడాల. అసలు పొద్దున స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇప్పటిదాకా సౌండ్ 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 వస్తూనే ఉంది. అంటే పెద్ద సౌండ్ ఏం కాదు కానీ అనోయింగ్ నాయిస్, ఇంకా అనోయింగ్ అనిపిస్తున్నది ఆ సౌండ్ వింటుంటే. ఆ ట్రాక్టర్ సౌండ్, క్రేన్ సౌండ్ అదంతా. బోరింగ్ బోరింగ్ డే టుడే. బోరింగ్ కాదు కానీ ఏంటో జల్దీ జల్దీ అయిపోతలేవు నా పనులు, నేనే డిలే చేస్తున్నా అని అనిపిస్తుంది. తొందరగా అయిపోతే బాగుండు అన్నీ. మళ్ళీ కొన్ని రోజులైతే నేను హైదరాబాద్ వెళ్ళాలి. సో దానికంటే ముందే అన్నీ అప్పటివి కూడా వర్క్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. చాలా పని ఉంది కానీ చేయట్లేదు, అవ్వట్లేదు. జల్దీ జల్దీ అయిపోయేటట్టు అయిపోవాలి పనులు. సరే మరి కొంచెం గాలి కొండేసేసి కిందకి వెళ్ళిపోతా. టెంపుల్లో లైట్స్ పెట్టిండ్రు. కొంచెం చీకటి అయిన తర్వాత చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందా అంటే అన్ని లైట్స్ ఇట్లా అంటే బ్లూ, పింక్ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. మంచిగా ఉంటుంది టెంపుల్ మొత్తం, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఆ కలర్లోనే. అసలు ఒకప్పుడు అయితే ఆ టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుండేనో. లిటరల్గా ఇక్కడ మా బాల్కనీలో నుంచి నిల్చొని అక్కడ చూస్తుంటే అయితే మంచిగా ఇట్లా ఈజీగా ఇక్కడ నుంచి మొక్కొచ్చు అట్లా ఉంటుండే. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అడ్డమయ్యి జస్ట్ దానిపైన గోపురమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. అయితే ఇక్కడ నేను చెప్పినా కదా టెంపుల్లో లైట్స్ పెట్టినారు అని చెప్పేసి, కిందికి పోయినతో చూపించడమే మర్చిపోయినా నేను, రికార్డ్ చేయడమే. అందుకే మళ్ళీ యాడ్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ రేపు ఒకవేళ ఆ లైట్స్ అయితే మళ్ళీ పెడితే అయితే యాడ్ చేస్తా. ఇంకా నైట్కి వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ చపాతి అండ్ కొంచెం రైస్ అయితే తింటున్నా. నాకు అసలు ఆకలి కావట్లేదు కానీ ఏందో తింటున్నా, నాకే అర్థం కావట్లేదు అసలు. తిన్న తర్వాత అక్కయ్యతో మాట్లాడేసి బజ్జున్నా అనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.